మల్లె పూసింది ఎంతో సుందరంగా చల్లనైన వెన్నెలరే జాజి మల్లె పూసింది ఎంతో సుందరంగా చల్లనైన వెన్నెలరే చిరునవ్వులొలికిల్చే సొగసైన నిన్ను చూసి జాబిల్లి సిగ్గుపడిందే జాబిల్లి సిగ్గుపడిందే జాజి మల్లె పూసింది ఎంతో సుందరంగా చల్లనైన వెన్నెలరే ఎన్నో ఊహలు ఉన్నాయి గుండెల్ల పదిలములే తెలుసా ఎన్నో ఊహలు ఉన్నాయి అవి గుండెల్ల పదిలములే తెలుసా నీకోసం నేను ఇవి దాచుంచాను నీ కొరకే నా జీవితం నీ కొరకే నా జీవితం జీవితం జాజి మల్లె పూసింది ఎంతో సుందరంగా చల్లనైన వెన్నెలరే నువ్వు వర్ణింపజాలని కవితవు ఆ కవితకు పల్లవే నా ప్రేమ వర్ణింపజాలని కవితవు కవితకు పల్లవే నా ప్రేమ కవితను మాలగా చేసి అలంకరణ చేస్తాను సర్వస్వం నీకే అంకితం నా సర్వస్వం నీకే అంకితం అంకితం జాజి మల్లె పూసింది ఎంతో సుందరంగా చల్లనైన వెన్నెలరే చిరునవ్వులొలికించే సొగసైన నిన్ను చూసి జాబిల్లి సిగ్గుపడుదే జాబిల్లి సిగ్గుపడుదే ఏమిటి నువ్వు కలగంటూ ఇక్కడ కూర్చున్నావు రేపు పరీక్షన్న సంగతి మర్చిపోయావా ఏంటి ఏమన్నా తిని వెళ్ళి చదువుకో అలాగే అమ్మా అదిగో 2 కట్ పీసులు స్టాప్ స్టాప్ డ్రైవర్ బండాపు రండి రండి రంజిని పాప స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్రీ సర్వీసులు పనికిరావమ్మా నేను స్కూల్కి వెళ్లేంత వరకు వీళ్ళు నాతోనే వస్తారు మంచిది మంచిది రోజు రాని నాకు ఇంకా ఇష్టం తొందరగా ఎక్కండి కాఫీ తీసుకోండి పరీక్ష అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా నువ్వు బాగా రాసావా అదేమిటే నువ్వు అలా అడుగుతున్నావు అది నా కూతురు అన్నా ఆంబోతుల్ని ఎలా పట్టుకుంటారన్నా ఇదిగా ఆ బోతుల్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు
నువ్వు దానిని వదిలి పట్టుకుంటే ప్రభుత్వం ఊరుకోదు. ఎందుకని? బడిలో గంట కొట్టుకునేవాడివి, నీకెందుకురా ఇవన్నీ? నాతో ఉంటున్నావు కదా, నాలాంటి మంచి లక్షణాలు నీకు వస్తాయిలే. కాని ఏమండి, ఒక చిన్న సందేహం ఉంది. పెద్దదే అడగరా. సింహాన్ని ఎలా పట్టుకుంటారు? ఏం వద్దు, గాడిద. ఇది చాలా ఈజీరా. బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే సింహాన్ని వేటాడాలి. 1 కిలో వెన్న కావాలి. వెన్న? ఓ, సింహం తినటానికి కోసం అన్నమాట. తిండి కాదురా. రేయ్, నువ్వు కాసేపు నోరు మూసుకుని ఊరుకుంటావా? నేను చెప్పేది వినరా. సింహం ఆలోచిస్తూ నించున్న సమయంలో సింహాల నుంచి కూడా ఆలోచిస్తాయి సార్. ఒరే గాడిద, అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులది కాదురా సింహం అంటే. మృగరాజు. ఆలోచించడానికి చాలా ఉంది. అది అలా నించున్నప్పుడు సమయం చూసుకొని వెన్న తీసుకెళ్లి సింహం తల మీద పెట్టాలి. అర్థమైంది. తలకి నూనె రాసి మసాజ్ చేసినట్టుగా కదా? అవునవును. అలా మన సింహం మీద వెన్న పెట్టిన తర్వాత ఎండ తగిలి వెన్న మొత్తం కరిగిన తర్వాత అది సింహం కళ్ళలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సింహం అలాగే ఉండిపోతుంది. అప్పుడు దాన్ని కాల్చేయాలి. ఏం చేయాలి? కాల్చేయాలరా. ఇప్పుడు నాకు అర్థమైంది అయ్యా, సింహాన్ని ఎలా పట్టుకోవాలో ఏంటో. అయ్యా చాలా ఓపో. ఎవరు లేనట్టున్నారు. ఎవరు లేరా? ఏవండి? ఏంటండి ఇది? ఎవరైనా చూస్తే ఏమవుతుందంట? స్టూపిడ్. మా టీచర్స్ ఎవరైనా చూస్తారంటున్నాను. సరే గాని ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నా రిజల్ట్. ఓ, రిజల్టా? రిజల్ట్ వస్తుంది, నువ్వు పాస్ అవుతావు. అదే ఇప్పుడు నా భయం. పాస్ అయితే కాలేజ్కి వెళ్లాల్సి వస్తుంది. తర్వాత మనం కలిసేదెలా? నేను ఫెయిల్ అయితే మళ్ళీ మీరు ట్యూషన్ చెప్పొచ్చు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎగ్జామ్ రాయకుండా ఉంటే చాలా బాగుండేది. రంజని, నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. నువ్వు కాలేజీకి వెళ్ళినా కూడా మనం కలవచ్చు. కానీ ఇలా దగ్గరగా కుదురుతుందా? దగ్గరగా ఉన్నప్పుడు కన్నా దూరంగా ఉన్నప్పుడే ప్రేమ పెరుగుతుంది. ఏంటో నాకు భయంగా ఉంది. బాధపడకు రంజని. ఏంటి రాఘవ ఎలా వచ్చా? సారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. ఏంటి విషయం? దే ఆర్ డైనింగ్. రంజీ పాప పరీక్షలో పాస్ అయినందుకు డిన్నర్ ఏర్పాటు చేశారు. అలాగా? సరే, ఇప్పుడే డ్రెస్ మార్చుకుని వస్తాను. సరేనా? వెళ్ళండి. మీకు థ్యాంక్స్ చెప్పడానికి మాటలు రావడం లేదు. నేను చేసింది ఏముందండి? రంజని బ్రైట్ స్టూడెంట్. ఇంగ్లీష్లో అన్నిటికన్నా ఎక్కువ మార్కులు మీ వల్లే వచ్చాయండి. పరీక్ష రాసింది సార్ కాదు, నేను. ఆహా. అయితే నీ కాలేజీలో కూడా ఇలాగే స్మార్ట్గా ఉండాలి. పాపని మద్రాసు పంపించి చదివించాలని నా ఉద్దేశం. మద్రాసులోనా? అవును, మద్రాసులోనే. మద్రాసులో చదువు మీద మీ అభిప్రాయం? మద్రాసుకే చాలా బాగుంటుంది. రాజమండ్రిలోనే ఏదో ఒక కాలేజీలో చదివించొచ్చుగా. మీ ఇద్దరికి నచ్చిన కాలేజ్ చెప్పండి. మద్రాసులో చదివించాలని అనుకుంటున్నాను. నువ్వు అక్కడే చదవాలి. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ వదిలి అమ్మా నాన్న ఎప్పుడు నీతో ఉండరుగా, ఒంటరిగా ఉండడం కూడా నేర్చుకోవాలి. మీ అమ్మ చెప్పిందే కరెక్టు. నేను తీసుకుంటున్న ఈ నిర్ణయం నీ మంచి కోసమేనమ్మా. ఆవకాయ పచ్చడి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయి. అమ్మాయికి ఇష్టమైన నిమ్మకాయ ఉసిరికాయ పెట్టడం కూడా మర్చిపోదు. సరేనమ్మా. నేను ఉండలేను. అయితే నేను మద్రాసు వెళ్ళను. రంజని, నువ్వు అనుకున్నవి నిజంగా జరగవు రంజని. కాదు, అన్నీ నిజమే అవుతాయి. జీవితంలో నాకు మీరు మాత్రమే కావాలి.